ప్రైజ్ రేట్ అండి. మీ అందరికీ నా వందనాలండి. ఈ సాయంకాల సమయంలో స్టీవెన్ అన్న పాడిన పాట నాకు చాలా ఇష్టమండి. ఈ పాట నేను నా జీవితంలో అన్వయించుకుంటానండి. ఈ పాట నాకు చాలా ఇష్టమండి. ఈ పాట నేను పాడబోతున్నానండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన లచటపై బడిన, అడుగులు తడబడిన లచటపై బడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, సోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, సోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన లచటపై బడిన, అడుగులు తడబడిన లచటపై బడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఈ పాట వింటున్న ప్రియ సహోదరి, అక్క, చెల్లి, తమ్ముడు, ఈ పాటలో చాలా ఆత్మీయమైన అర్థం ఉంది. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో అన్వయించుకుని ఎప్పుడు ఈ పాట నేను ప్రతి దినం కూడా ఈ పాట నేను గుర్తు చేసుకుంటాను. నిజంగా స్టీవెన్స్ అన్నకే చాలా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీరు ఏ నిందల్లో ఉన్నారో, ఏ అవమానాలు ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ బలహీనతల్లో ఉన్నారో ఒక్కసారి మీరు ఈ పాట విని నిజంగా ఈ పాట విన్నప్పుడు మీ కష్టాలు, మీ బాధలు, మీకున్న ప్రతి విధమైన స్ట్రగుల్ నుండి
మీరు విడిపించగలరు. ఈ పాటను మీరు పాడి ఒక్కసారి పాటను పాడి అందులో ఉన్న ఆత్మిక అర్థం మీరు తెలుసుకున్నట్లయితే ఈ పాట విని నిజంగా మీరు చాలా మీరు చాలా మీరు ఆ బాధల నుండి, ఆ యొక్క నిందల నుండి, ఆ యొక్క అవమానాల నుండి, ఆ యొక్క మీరు ఆ టెన్షన్ నుండి బయటకు వచ్చేస్తారండి. నిజంగా కదండి. మరి ఆ పాటలో ఎంత అర్థం ఉందండి. ఏంటండి, నడిపిస్తాడు నా దేవుడు, ఏంటండి, నడిపిస్తాడు నా దేవుడు, కష్టాల కొలిమి కాల్చిన, సుఖాల గుండె చీల్చిన, నా యొక్క కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన. ఏంటండి, ఏం చేస్తాడండి మన దేవుడు? మనల్ని విడిచిపెట్టడండి. ఏం చేస్తాడంట? చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తాడంటండి. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మరి ఈ పాటలు ఇంత ఆత్మీకమైన అర్థం ఉందండి. నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేనండి ఈ పాట ఎప్పుడూ కూడా. నేను దినానికి ఒక్కసారైనా కూడా ఈ పాట నేను గుర్తు చేసుకుంటానండి. మీరు కూడా ఎటువంటి నిందల్లో ఉన్నా, ఎటువంటి నిందలు అవమానాల్లో ఉన్న, ఎటువంటి బాధల్లో ఉన్న, ఎటువంటి ఇరుకుల్లో ఉన్న, ఎటువంటి కొరువుల్లో ఉన్న, ఎటువంటి కష్టాల్లో ఉన్న ఈ పాటను మీరు కూడా ఒకసారి పాడి అందులో ఉన్న ఆత్మీక అర్థం మీరు తెలుసుకుని మరి అవన్నీ వచ్చినా కూడా ఏం చేస్తారంటే అండి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి ఏం చేస్తాడండి, మన ముందు నడిపిస్తాడండి దేవుడు. మనకి ఇంకా బాధ ఏంటండి, మన దేవుడు ఉన్నాడు కదా, మన కన్న తండ్రి ఉన్నాడా, ఆ కలవరగిరిలో నీ కోసం నా కోసం రక్తం కార్చిన యేసయ్య ఉన్నాడు కదమ్మా. మరి ఇంతగా అమ్మ నువ్వు బాధపడకమ్మా. పాటలని తక్కువగా తీర్తకి ఏమీ లేదమ్మా. ప్రతి పాటలో అర్థం ఉంది, ప్రతి పాటలో కూడా అర్థం ఉంది. మీరు పాడినప్పుడు పుట్టిగా పాట అయితే పాడకండి. ఏ పాట పాడినా అందులో ఎంత అర్థం ఉందో మనం తెలుసుకోవాల్సింది ఏంటో, మనం నేర్చుకోవాల్సింది ఏంటో అందులో నేర్చుకున్నటువంటి పాటలు పాడండి. ఈ చెల్లి, తమ్ముడు, అక్క, అమ్మ. అలాగే కొత్తగా మరి ఈ వీడియో కొత్తగా చేస్తున్నాను. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే దయతో నన్ను క్షమించమని. ఇలాగ దేవుడి పని చేయాలని నాకు ఆశ అమ్మ, నాకు ఇష్టము. ఇలాగా నా పరుగు తుదిముట్టేచ్చాలని నేను ఆశపడుతున్నాను. ఈ పాటను విని మీరు కూడా నాకులాగా ధైర్యపడండి. మరి మరొకసారి స్టీవెన్స్ అన్న, నువ్వు నా వీడియో చూసినట్లయితే నిజంగా అన్న నీకు చాలా హృదయపూర్వక వందనాలన్న. ఈ పాట వీడియో చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.